హాయ్ అండి. ఈరోజు చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే కర్మ గురించి నేను చెప్పబోతున్నానండి. ఇప్పుడు అందరూ అనుకుంటారు, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, నేను చాలా పనులు చేస్తున్నాను, అయినా సరే నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, ముందుకి స్టెప్ వేయలేకపోతున్నాను, నాకు అన్ని బ్లాకేజెస్ అని చెప్పేసి మన పెద్దవాళ్ళతో అంటూ ఉంటారు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారు అంటే, ఇది నీ కర్మ, నువ్వు తెచ్చుకున్న కర్మ, సో నీ కర్మని నువ్వే అనుభవించాలి అంటారు. అప్పుడు మన కర్మని మనమే అనుభవించాలి. సో కర్మ నిజంగా వర్క్ అవుతుంది అంటారండి. అంటే కర్మ అంటే ఒక పని. అంటే మన పెద్దలు అంటూ ఉంటారు, నువ్వు మంచిగా ఉండు, మంచి పనులు చెయ్యు, మంచిగా మాట్లాడు అంటారు. సో మన కర్మను మనకున్న కర్మ మన ఫ్యూచర్లో మనకు అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే మనం చేసిన ప్రతి పని న్యాయబద్ధంగా ఉండాలి అంటారు. సో నీకు అంటే ఒకరికి హింసించే విధంగా ఉండకూడదు అంటారు, ఒకరిని నొప్పించే విధంగా ఉండకూడదు. నీకు చేతనైతే చెయ్యు, లేకపోతే కామ్ అయిపో, అంతేగాని వాళ్ళని డిస్టర్బ్ చేయు. ఓకేనా? అండ్ అలాగే ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఈ జన్మలో అంటే ఇప్పుడు నేను మంచిగా కర్మని చేస్తున్నాను, నాకు ఇప్పుడు నేను మంచిగా ఉంటున్నాను, మంచి పనులే చేస్తున్నాను, అయినా సరే నేను ఈ జన్మలో కర్మని అనుభవిస్తున్నాను అనేసి చాలా మందికి డౌట్ వస్తారు. మీరు ఈ జన్మలో చేసిన కర్మ మీరు వచ్చే జన్మలో అనుభవిస్తారు. ఈ జన్మలో చేసిన కర్మను ఈ జన్మలో అనుభవించారు. సో ఈ జన్మలో మీరు కర్మను అనుభవిస్తున్నారు అంటే మీరు పూర్వ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనం మంచి చేసాము, సో అది మనకు అనిపిస్తుంది, ఇప్పుడు నేను మంచి చేశాను, అయినా సరే అది చెడుగా మారింది. అది ఎలా చెడుగా మారిందంటే, ఒక అతను ఉన్నారు, మంచి వ్యక్తి ఉన్నాడు. సో అతను ఏంటి, చాలా మంచి వ్యక్తి. అతని ఇంటి ముందు నుంచి ఒక పాము వెళ్తుంది. పాము వెళ్తూ ఉంది. సో అతను ఆ పాముని వెంటనే వేరే ఎవరైనా సరే చంపేస్తారు. సో ఇతనికి చంపకుండా దాన్ని ఏం చేశాడంటే, ఆ కర్రతోటి దాన్ని సైడ్కి విసిరిశాడు, అంటే ఆ పొలంలోకి విసిరిశాడు. చంపలేదు, అక్కడ మంచిగా చేశాడు. సో దాన్ని ఏం చేశాడు, విసిరేయడం వల్ల ఆ పాము ముళ్ళ కంపల పైన వెళ్ళి పడింది, అంటే ముళ్ళ మీద పోయి పడింది. సో అప్పుడు ఏమైంది, దాని దేహం మొత్తం ముళ్ళు గుచ్చుకున్నాయి. సో అది చాలా పెయిన్ అనుభవిస్తుంది. ఆ పెయిన్ అనుభవిస్తూ అది దానిలో ఉన్న బాధ, ఇప్పుడు అదేమనుకుందంటే, ఎవరైతే నన్ను ఇంతలాగా బాధ పెట్టారో వాళ్ళు కూడా ఇలాగే పెయిన్ అనుభవించాలి, ఇదే బాధ వాళ్ళు కూడా అనుభవించాలి అని చెప్పేసి ఆ పాము అనుకుంటుందంట. సో అందుకే అలాగే మన కర్మల్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే ఇలా మనం కర్మల్ని అనుభవించాల్సి ఉంటుంది. సో ఆ పాము ఎంత పెయిన్ అనుభవిస్తేనా కానీ అది మనల్ని దానికి బాధ పెట్టిన వాళ్ళని ఎంతలాగా అనదు. వాళ్ళు ఎంతో పెయిన్ అనుభవిస్తేనే కానీ వాళ్ళు ఈ మాట అనరు. సో అంత పెయిన్ వల్లే ఆ పాము అలా మనల్ని, అంటే దాన్ని బాధ పెట్టిన వాళ్ళని చెప్పించింది అనమాట. సో అందుకే మనం ఏ పని చేసినా మంచిగా చేయాలి. సో మనం తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులకు మన కర్మను మనం తీరాల్సిందే డెఫినెట్గా. సో అందుకే మన ఈ కర్మల నుంచి మనం కొంచెమైనా రిలీఫ్ ఫలితం పొందాలి అంటే కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. సో దాన్ని ఫాలో అవుతే మనం డెఫినెట్గా మన కర్మల నుంచి కొంచెం విముక్తి పొందుతాం. అదేంటంటే, నా వల్ల నేను బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. నన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమించేస్తున్నాను. అదేంటంటే, ఇంకొకసారి చెప్తాను, నేను బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. నన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమించేస్తున్నాను. సో ఈ సూత్రాన్ని మీరు డైలీ మార్నింగ్ ఈవినింగ్ పడుకునే ముందైనా మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు జస్ట్ ఇలా కూర్చొని మెడిటేషన్లో కూర్చొని బ్రీత్ అవుట్ చేసుకొని 21 times మీరు ఇది చేశారు అంటే డైలీ మీరు నిజంగా మీ కర్మల నుంచి మీరు ఫలితం పొందుతారు. అంటే కర్మ ఎలాగో మనల్ని విడిచి వెళ్ళదు, డెఫినెట్గా మనల్ని వదిలిపెట్టదు, కర్మ వదిలిపెట్టదు. సో ఆ కర్మని మనం డైల్యూట్ చేయొచ్చు. ఈ సిద్ధాంతం ద్వారా మన కర్మని డైల్యూట్ చేయొచ్చు. సో ఇలాగా మన కర్మల నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ అలాగే మీకు ఈ కర్మ గురించి డైల్యూట్ పొందడం అంటే
మనకి ఇప్పుడు చిన్న పెద్ద కర్రతో కొట్టే పరిస్థితి వచ్చింది అనుకోండి. సో ఆ పెద్ద కర్రతో కొట్టే పరిస్థితి చిన్న పుల్లతో కొట్టే చాలు ఆ పరిస్థితికి వస్తాం అనమాట. దాన్ని కర్మల ద్వారా ఫలితం పొందడం అంటారు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు మనకు పెద్ద ప్రమాదం జరగబోతుంది అంటే సో ఆ పెద్ద ప్రమాదం చిన్న ప్రమాదంతో సాల్వ్ అయిపోతుంది. అది ఈ కర్మ ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయితే మనకి ఎంత పెద్ద డేంజర్ వచ్చినా సరే అది చిన్న డేంజర్తో అది సాల్వ్ అయిపోతుంది. సో మీరు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. సో మీరు డెఫినెట్గా ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవుతే మీరు డెఫినెట్గా మీ కర్మల నుంచి మీరు విముక్తి పొందుతారు. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.